ప్రభు పేరట అందరికి శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హిస్ మర్సీ ఈజ్ ఫర్ ఆల్ జనరేషన్స్ ఇన్ హూమ్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ తరతరములకు లేక తరతరముల వారి మీద దేవుని యొక్క కనికరము ఉంటుంది అని ఇక్కడ మనకు మాట కనిపిస్తుంది. సందర్భాన్ని ఒకసారి చూస్తే, మరియమ్మ గర్భవతి అయిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న సమయంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని పలుకుతున్న మాటల్లో ఈ మాట అంటూ ఉన్నది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ దినాలలో మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీలలో ఆశీర్వదించబడినది అయినది. దానికంటే ముందు 26వ వచనంలో మనం చూస్తే, గబ్రియేలు దూత ఆ మరియమ్మ దగ్గరకు వచ్చి అంటుంది, అమ్మ, నువ్వు దయాప్రాప్తురాలివి, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు దేవుని వల్ల కృప పొందుకున్నావు అని. అవును ప్రియులారా, ఎంతోమంది కన్యకలు ఆ దినాల్లో ప్రపంచంలో ఉన్నప్పటికీ ఎంతోమంది భయభక్తులు కలిగిన కన్యకలు, పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని యందు జీవిస్తున్న కన్యకలు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలో కూడా దేవుడు మరియమ్మనే ఎన్నుకోవడంలో, లేక మరియమ్మనే ఆమె దేవుడు తన చిత్తానికి, లేక యేసు ప్రభులు వారిని గర్భం ధరించడానికి మరియమ్మ గర్భాన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి? మరియమ్మ ప్రత్యేకత అంటే చూడండి, ఆమె అంతేకాదు, ఆమె దేవునికి దయకు ప్రాప్తురాలైంది. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. ఆమె దేవుని కృపను కూడా పొందుకుంది. ఇన్ని ఆధిక్యతలు మరియమ్మకు ఎలా దక్కాయి అంటే, ఒకటి ప్రియులారా, మరియమ్మ దేవునికి భయపడే యువతి, దేవుని భయము కలిగిన యువతి. ఈ దినాన యెహోవా యందైన భయము పవిత్రమైనదని లేఖన భాగాలు చెబుతున్నాయి. యెహోవా యందైన భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా యందైన భయము నీకు తెలివిని, సంతోషాన్ని, జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తుందని అనేక మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానము, తెలివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అనేక మంది లోకములో, పాపములో ఉండడానికి కారణం ఏంటి అని అంటే, వారిలో భయం లేకపోవడమే. పెద్దలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, అరే నీకు భయం లేదురా, అందుకే నువ్వు తప్పు చేశావు అని, నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది అని అంటూ ఉంటారు. కానీ అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయము ఎవరినైతే ఉండదో వారు బ్రతుకులు విచ్చలవిడిగాను, పాపభూయిష్టంగాను, శాపము, నాశనము తెచ్చుకునే విధంగా ఉంటాయి ప్రియులారా. యోసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటూ, నా దేవుడున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని ఎదుట నేను దుష్కార్యాన్ని చేయలేను అని దేవునికి భయపడి జీవించాడు. పరాయి దేశంలో ఉన్నాడు, ఎవరు అడిగేవారు లేరు, ఏం చేసినా, ఏ తప్పు చేసినా అడిగేవారు లేనప్పటికీ కూడా యోసేపు ఆ పోతీఫరు భార్యతో అంటున్నాడు, నా దేవుని ఎదుట నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేయగలను అని. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ భయమే, దేవుని యందైన భయమే యోసేపు జీవితంలో అద్భుతం చేసింది, ఆశ్చర్యం చేసింది. ఒక బానిస, అమ్మబడిన వాడు ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రీతిగా దేవుని యందు భయం కలిగి జీవిస్తే నీ బ్రతుకులో, నా బ్రతుకులో అద్భుతాలు, ఆశ్చర్యాలు, అత్యధికమైన దీవెన, ఉన్నతమైన స్థితిని మనం చూడగలం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవ, మా బ్రతుకులో, మా జీవితంలో నిత్యము నీ భయమును కలిగి నీకు భయపడుతూ జీవించుచు ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకిరణు సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మదయములకు
తోడైండి నడిపించునుగాక. ఆమేన్.